గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు అశ్విక్ ఎడ్యుకేషనల్ అకాడమీ. ఈ రోజు మరి ఒక ఇంపార్టెంట్ టాపిక్ తో మీ ముందుకు రావడం జరిగింది. అది హిస్టారికల్ రీసెర్చ్. హిస్టారికల్ రీసెర్చ్ అనేది రీసెర్చ్ యాప్టిట్యూడ్ లో ఒక టాపిక్. ఈ టాపిక్ లోకి వెళ్లే ముందు మీకు ఒక ఇంపార్టెంట్ అయినటువంటి విషయం చెప్పాలి. ఇప్పుడు మా ఛానల్లో యూజీసీ నెట్ సెట్ కి సంబంధించిన పేపర్ 1 రిలేటెడ్ టాపిక్స్ అన్ని కూడా మా యాప్ లో అవైలబుల్ ఉన్నవి. అంటే యూజీసీ నెట్ సెట్ పేపర్ 1 ఫుల్ కోర్స్ కావాలి అంటే స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్ కి కాల్ చేసి తీసుకోవచ్చు. దాంతో పాటు మెటీరియల్ కూడా అవైలబుల్ ఉంది. మీరు యూజీసీ నెట్ సెట్ కి ప్రిపేర్ అవుతున్నట్లయితే ఈ ఛానల్ ద్వారా అందుబాటులో ఉన్నటువంటి కోర్స్ ని మరియు మెటీరియల్ ని యూటిలైజ్ చేసుకోవచ్చు. ఓకే, సో మనం టాపిక్ లోకి వెళ్ళిపోదాము. హిస్టారికల్ రీసెర్చ్ అనేది రీసెర్చ్ మెథడ్ లో వన్ ఆఫ్ ది మెథడ్. యాక్చువల్ గా చెప్పాలి అంటే హిస్టారికల్ రీసెర్చ్ అనేది మిగతా రీసెర్చెస్ తో పోల్చుకుంటే కొంచెం క్రిటికల్ గానే ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ హిస్టారికల్ రీసెర్చ్ లో రీసెర్చర్ పాస్ట్ ఈవెంట్స్ కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ని కలెక్ట్ చేయాలి. అంటే ఆల్రెడీ జరిగిపోయింది, ఇక్కడ ఏదైతే ఈవెంట్స్ ఉన్నాయో, యాక్టివిటీస్ ఉన్నాయో, ఏవైతే అంటే స్టోరీస్ ఏవైనా కానీ అవి జరిగిపోయి ఉన్నాయి. ఆ జరిగిపోయినటువంటి వాటి గురించి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడం అనేది మిగతా రీసెర్చెస్ తో పోల్చుకుంటే కొంచెం కష్టం. ఎందుకంటే ఇప్పుడు ఆ యొక్క సిచ్యువేషన్ లో పాల్గొన్న వాళ్ళు కానీ, ఆ యొక్క సిచ్యువేషన్ చూసిన వాళ్ళు కానీ, ఆ సిచ్యువేషన్ లో యూజ్ చేసినటువంటి వస్తువులు కానీ ఇప్పుడు మనకి అవైలబుల్ ఉండవు. బై అబ్జర్వేషన్ ద్వారా, బై పార్టిసిపేషన్ ద్వారా ఇన్ఫర్మేషన్ ని గ్యాదర్ చేయడం ఇక్కడ కుదరదు. కానీ రీసెర్చర్ తను ఒక సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ద్వారా, అంటే ప్రైమరీ సోర్స్ ఆర్ సెకండరీ సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ద్వారా డాటాని కలెక్ట్ చేస్తాడు. డాటాని కలెక్ట్ చేసి దాన్ని ఇవాల్యూట్ చేస్తాడు. ఇవాల్యూట్ చేయడం ద్వారా దానిలో ఉన్నటువంటి వ్యాలిడిటీని, రిలయబిలిటీని, జెన్యూనెస్ ని, అథెంటిసిటీని చెక్ చేసి ఫైనల్ గా ఒక ఒరిజినల్ మ్యానుస్క్రిప్ట్ ని తయారు చేయడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఏంటంటే తనకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ద్వారానే ఎక్కడ కూడా గ్యాప్స్ లేకుండా, అంటే ఉన్నది ఉన్నట్టు చెప్పడానికి ట్రై చేస్తాడు రీసెర్చర్. అప్పుడే ఆ రీసెర్చ్ లో మనకి ఒరిజినాలిటీ అనేది కనబడుతుంది. అంటే తన ఓన్ వ్యూస్ కానీ, తన ఓన్ ఐడియాస్ కానీ అక్కడ ఇంప్లిమెంటేషన్ చేయడు. దొరికినటువంటి ఇన్ఫర్మేషన్ తోనే జెన్యూన్ గా చెప్పడానికి ట్రై చేస్తాడు. దీనికోసం రీసెర్చర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఇన్ఫర్మేషన్ తను అర్థం చేసుకొని దాన్ని డిస్క్రైబ్ చేసి మనకి ఎక్స్ప్లెయిన్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తాడు. ఎందుకంటే హిస్టారికల్ రీసెర్చ్ ద్వారా ఎప్పుడో జరిగిపోయినటువంటి అనేక విషయాల గురించి ప్రజలు తెలుసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా హిస్టరీకి సంబంధించినటువంటి టెక్స్ట్ బుక్స్ అన్ని కూడా హిస్టారికల్ రీసెర్చ్ ద్వారా బయటకు వచ్చినటువంటి మ్యానుస్క్రిప్ట్స్. అంటే అప్పుడు వాళ్ళు రాజులు ఎలా ఉండేవాళ్ళు, వాళ్ళ జీవన పరిస్థితులు ఏంటి, వాళ్ళు ఏ ఫుడ్ తీసుకునేవాళ్ళు, ఏ క్లాత్ ని వాళ్ళు అంటే ధరించేవాళ్ళు, ఇలాంటి విషయాలన్నీ, అంటే ఒక కల్చర్ కానివ్వండి, లేకపోతే వాళ్ళ జీవన విధానం కానివ్వండి, లేకపోతే వాళ్ళు జీవించినటువంటి పరిస్థితులన్నిటినీ మనం ముందుకు తీసుకురావడం జరుగుతుంది హిస్టారికల్ రీసెర్చ్ ద్వారా. ఎందుకంటే మిగతా రీసెర్చ్ చూసినట్లయితే అవి ప్రెజెంట్ సిచ్యువేషన్ లో ఉన్నాయి. ఆ ప్రెజెంట్ సిచ్యువేషన్ గురించి మనం ఎవరినైనా అడిగి తెలుసుకోవచ్చు, దాన్ని అబ్జర్వ్ చేయొచ్చు, ఆ యాక్టివిటీస్ లో పార్టిసిపేట్ చేసి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయవచ్చు. కానీ హిస్టారికల్ రీసెర్చ్ లో అది వీలు పడదు. సో మరి హిస్టారికల్ రీసెర్చ్ లో మనకి ప్రశ్నలు ఎలా వస్తాయి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ హిస్టారికల్ రీసెర్చ్ లో ప్రైమరీ, సెకండరీ డాటా ఉంటుంది. ప్రైమరీ డాటాకు సంబంధించినటువంటి ప్రశ్నలు వస్తాయి. అంటే ఈ క్రింది ఏవి ప్రైమరీ డాటాకి సంబంధించినవి, క్రింది ఏవి సెకండరీ డాటాకి సంబంధించింది. చాలా మటుకు క్వశ్చన్స్ ఎలా అడుగుతాడంటే, మనకి ఇవాల్యూషన్ చేసేటప్పుడు ఎక్స్టర్నల్, ఇంటర్నల్ క్రిటిసిజం చేస్తాడు రీసెర్చ్. దాని ద్వారానే తను అథెంటిసిటీని, జెన్యూనెస్ ని, వ్యాలిడిటీని, రిలయబిలిటీని తెలుసుకుంటాడు. ఇక్కడ మరి ఎక్స్టర్నల్ క్రిటిసిజం ద్వారా ఏం తెలుసుకుంటాడు, ఇంటర్నల్ క్రిటిసిజం ద్వారా ఏం తెలుసుకుంటాడు.
అనేటటువంటి ప్రశ్నలు అనేవి వస్తాయి. సో మరి ఇక్కడ మీకు స్క్రిప్ట్ కూడా మీకు డిస్ప్లే చేయబడుతుంది. ఈ స్క్రిప్ట్ ద్వారా కూడా మీరు చాలా క్లియర్ గా ఈ ఇన్ఫర్మేషన్ ని తెలుసుకోవచ్చు. దాంతో పాటు నేను ఈ స్క్రిప్ట్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి ఈ టాపిక్ మీద మీకు ఎలాంటి డౌట్స్ అనేవి ఉండవు, చాలా క్లియర్ గా అర్థమవుతుంది. మీరు దీన్ని చూడండి. ఈ డెఫినేషన్, అసలు హిస్టారికల్ రీసెర్చ్ అంటే డెఫినేషన్ ఏంటి? హిస్టారికల్ రీసెర్చ్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ ఇన్వెస్టిగేటింగ్ అండ్ స్టడీయింగ్ పాస్ట్ ఈవెంట్స్. ఇదే అంటే మీకు ఇది ఈ క్వశ్చన్స్ చాలా మటుకు మ్యాచ్ ద ఫాలోయింగ్ లో కూడా వస్తాయి. చాలా క్వశ్చన్స్ ప్రీవియస్ ఎగ్జామినేషన్ వచ్చినటువంటి క్వశ్చన్స్ మీకు మ్యాచ్ ద ఫాలోయింగ్ లో ఒక సైడ్ టైప్స్ ఆఫ్ ది రీసెర్చెస్ వస్తాయి, సెకండ్ సైడ్ వాటికి సంబంధించినవి. అంటే ఇక్కడ ఒక సైడ్ ఏంటంటే హిస్టారికల్ రీసెర్చ్, దానికి ఎదురుగా పాస్ట్, ఫ్యూచర్, అది ఉంటే ప్రెసెంట్. పాస్ట్ ఈవెంట్స్ అనగానే మనకి హిస్టారికల్ రీసెర్చ్ గుర్తురావు. ప్రెసెంట్ అంటే అది డిస్క్రిప్టివ్ రీసెర్చ్. ఇన్ ద డిస్క్రిప్టివ్ రీసెర్చ్, రీసెర్చర్ ఈస్ గివింగ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్, వాట్ ఈస్ హ్యాపెనింగ్. అంటే ఇన్ ద ప్రెసెంట్ సిచ్యువేషన్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్ అనేటటువంటి విషయాలు తెలియజేస్తాడు. అంటే ప్రజెంట్ సిచ్యువేషన్ లో ఏం జరిగింది అనే దాని గురించి చెప్పినట్లయితే అది డిస్క్రిప్టివ్ రీసెర్చ్ అవుతుంది. లేదా ఫ్యూచర్ అంటే అది ఎక్స్పెరిమెంటల్ రీసెర్చ్. అంటే ఇక్కడ కాజ్ అండ్ ఎఫెక్ట్ రిలేషన్షిప్ ని చెప్తూ ఫ్యూచర్ లో దీని ఎఫెక్ట్ ఎలా ఉంటుందనేది చెప్తాడు ఎక్స్పెరిమెంటల్ రీసెర్చ్ ద్వారా. ఈ విధంగా మనకి మ్యాచ్ ద ఫాలోయింగ్ లో ఆ రీసెర్చ్ ఏం చెప్తుంది, దేని గురించి చెప్తుంది అనే దాని గురించి ఇస్తాడు. సో మనకి ఇవి తెలిస్తే ఈజీగా ఆన్సర్ చేయడం అనేది వీలవుతుంది. అంటే ఈవెంట్స్, పీపుల్ అండ్ సొసైటీస్ యూజింగ్ ది వెరైటీ ఆఫ్ సోర్సెస్ అండ్ మెథడ్స్. అంటే ఇక్కడ హిస్టారికల్ రీసెర్చ్ లో రీసెర్చర్ ఏం చేస్తాడంటే పాస్ట్ ఈవెంట్స్ అంటే ఆల్రెడీ జరిగిపోయినటువంటి ఈవెంట్స్ గురించి కానీ, లేకపోతే ఆల్రెడీ జీవించే అంటే ఆల్రెడీ జీవించినటువంటి వ్యక్తుల గురించి కానీ, అంటే మహాత్మా గాంధీ గురించి కానీ, ద గ్రేట్ అశోక గురించి కానీ, లేకపోతే శివాజీ గురించి కానీ, లేకపోతే వాళ్ళు పరిపాలించినటువంటి విధానం గురించి కానీ, మరి ఒకప్పుడు కొన్ని సంవత్సరాల క్రితం మన సొసైటీస్ అనేవి ఎలా ఉన్నాయి అనే దాని గురించి కానీ ఇక్కడ రీసెర్చ్ రకరకాలైన సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ద్వారా మనకి తెలియజేయడం జరుగుతుంది. This type of research aims to reconstruct and interpret the past based on the available evidence. చూడండి, రీకన్స్ట్రక్ట్ అంటే ఇక్కడ ఆల్రెడీ జరిగిపోయినటువంటి ఒక అంశాన్ని మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేసి ప్రజల ముందుకు తీసుకురావడం జరుగుతుంది. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. రీసెంట్ గా మహానటి అనేటటువంటి సినిమా ద్వారా సావిత్రి గారి జీవితం గురించి ఒక మూవీ రావడం జరిగింది. అంటే ఆల్రెడీ ఆమె యొక్క జీవితం గడిచిపోయింది, ఆమె మూవీస్ తీశారు, ఆ మూవీస్ ద్వారా ప్రజలందరికీ ఆమె దగ్గరయ్యారు, చాలా గొప్ప నటి, ఆమె జీవించినటువంటి జీవన విధానం ఇవన్నీ కూడా ఆల్రెడీ జరిగిపోయినాయి. కానీ ఆమె యొక్క జీవితాన్ని, ఆమె లీడ్ చేసినటువంటి బ్యూటిఫుల్ లైఫ్ ని, ఆమె అంటే పొందినటువంటి పేరు ప్రఖ్యాతుల్ని రీకన్స్ట్రక్ట్ చేసి మళ్ళీ కొత్తగా ప్రజలకు అందించడం జరిగింది. దీన్ని మనం రీకన్స్ట్రక్ట్ ద ఆల్రెడీ హ్యాపెండ్ ఈవెంట్స్. ఆల్రెడీ జరిగిపోయింది కానీ ఒక కొత్త కోణంలో ప్రజల ముందుకే తీసుకురావడం జరుగుతుంది. దాన్ని హిస్టారికల్ రీసెర్చ్ అంటారు. ఇప్పుడు మనకి చాలా రకాలైనటువంటి ఈవెంట్స్ జరిగిపోయాయి, వాటిని మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేసి ప్రజల ముందుకు తీసుకొస్తే వాళ్ళు ఆహా మన పాస్ట్ అనేది ఇలా ఉంది అని ఇప్పుడు జనరేషన్ కూడా తెలుసుకుంటారు. అంటే ఎందుకంటే ఇక్కడ మరి ఏ ఇన్ఫర్మేషన్ అయినా సరే అవైలబుల్ ఎవిడెన్స్ ద్వారా, ఇది చాలా ముఖ్యం. హిస్టారికల్ రీసెర్చ్ ఎవిడెన్స్ అంటే ఏదైనా సరే ఒక మహానటి అంటే సావిత్రి గారి జీవిత చరిత్ర కానివ్వండి, మహాత్మా గాంధీ జీవిత చరిత్ర కానివ్వండి, లేకపోతే మన పాస్ట్ ఈవెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి రీసెర్చర్ తన ఓన్ ఐడియాస్ తో, తన ఓన్ ఎక్స్పీరియన్స్ తో, తను ఊహించినటువంటి ఊహాత్మకమైనటువంటి అంశాల ద్వారా మన ముందుకు తీసుకురాడు. అక్కడ ఎవిడెన్స్ ఉంటాయి, అక్కడ
అక్కడ ఎవిడెన్స్ అనేవి ఉంటాయి. ఆ ఎవిడెన్స్ ద్వారా కొత్త కోణంలో చూపించడం జరుగుతుంది. అంతేగాని ఎవిడెన్స్ లేకుండా తనేదో అనుకున్నాడు అదేదో మనకి తీసుకొచ్చి చూపెడుతున్నాడు అనేది ఉండదు. ఎవిడెన్స్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈస్ కలెక్టింగ్ ద ఎవిడెన్స్ బేస్డ్ ఇన్ఫర్మేషన్, then he is giving the reconstruct of the past events. History is a study of past incidents and it is different from the natural science. ఈ విషయం మీకు ముందే చెప్పున్నాను. ఎందుకంటే న్యాచురల్ సైన్స్ మిగతా రీసెర్చెస్ అన్ని కూడా ప్రెసెంట్ సిచ్యువేషన్ లో జరుగుతున్నాయి కాబట్టి వాటి గురించి ఒక అబ్జర్వేషన్ ద్వారా, అంటే రీసెర్చర్ ప్రిఫర్ టు డైరెక్ట్ అబ్జర్వేషన్స్ ద్వారా వాటిని అబ్జర్వ్ చేసి, లేకపోతే అప్పుడున్నటువంటి అంటే ఈ ప్రెసెంట్ సిచ్యువేషన్ ఉన్నటువంటి వారి ద్వారా తను ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తాడు. కానీ వేరియస్ ఇన్ హిస్టారికల్ రీసెర్చర్ కలెక్ట్స్ అనలైజెస్ the information to understand, describe and explain the events that occurred in the past. కానీ ఇక్కడ మాత్రం తను కలెక్ట్ చేసినటువంటి ఇన్ఫర్మేషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ తను అర్థం చేసుకుంటాడు, తను డిస్క్రైబ్ చేస్తాడు, ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. దాని ద్వారా మనకి అసలు హిస్టరీలో మనకి ఏం జరిగింది అనేది తెలుస్తుంది. They aim to test the truthfulness of the observations made by others. అయితే ఇక్కడ వేరే వారి ద్వారా జరిగినటువంటి వాటిని దాంట్లో ఎంత ట్రూత్ఫుల్నెస్ ఉంది అనేది తెలుసుకోవడమే రీసెర్చ్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఇది గమనించండి. ట్రూత్ఫుల్నెస్ అంటే మనకి దొరికినటువంటి ఇన్ఫర్మేషన్ ద్వారా దాంట్లో ఎంతవరకు ట్రూత్ ఉన్నది అనేది తెలుసుకోవడమే రీసెర్చ్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఎందుకంటే ఒక్కొక్కసారి మనకి ఇన్ఫర్మేషన్ అనేది అథెంటిసిటీగా దొరకదు, జెన్యూన్ గా దొరకదు. కానీ దాన్ని కూడా తన యొక్క ఇవాల్యూషన్ ద్వారా క్రిటికల్ గా అనలైజ్ చేసి దాంట్లో ఉన్నటువంటి ట్రూత్ఫుల్నెస్ ని బయటకు తీయడమే రీసెర్చ్ యొక్క ముఖ్య ఉద్దేశం. హిస్టారికల్ రీసెర్చర్స్ try to find out what happened exactly during a certain period of time as accurately and as closely as possible. It does not allow any manipulation or control of variables. చూడండి, అంటే ఇక్కడ హిస్టారికల్ కి సంబంధించిన రీసెర్చర్స్ ఏం చేస్తారు అంటే అసలు పాస్ట్ లో ఎగ్జాక్ట్ గా ఏం జరిగింది అనే దాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. అంటే అక్కడ అక్యురేట్ గా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి వాళ్ళు పాస్ట్ లో ఏం జరిగిందని మనకు ఉన్నది ఉన్నట్టుగా చెప్పడానికి ప్రయత్నం చేస్తారు. అంటే జరిగినట్టుగా చెప్పడానికి ప్రయత్నం చేస్తారు. అంటే దానికి ఇంకా తన ఊహాగానాలు ఏమీ రుద్దకుండా ఎగ్జాక్ట్ గా ఏం జరిగిందో అదే చెప్పే ప్రయత్నం చేస్తారు. అప్పుడు దాంట్లో అథెంటిసిటీ, జెన్యూనెస్ అనేది ఉన్నట్లు. అంటే ఇక్కడ తను వేరియబుల్స్ ని మ్యానిపులేట్ చేయడం కానీ కంట్రోల్ చేయడం కానీ ఉండదు. వేరియబుల్స్ ని మ్యానిపులేట్ చేయడం కానీ కంట్రోల్ చేయడం కానీ ఉండదు. ఇది ఎక్కడ సాధ్యమవుతుందంటే ఓన్లీ ద ఎక్స్పెరిమెంటల్ రీసెర్చ్ లోనే ఆ వేరియబుల్స్ ని మ్యానిపులేట్ చేయొచ్చు, కంట్రోల్ చేయొచ్చు. ఎందుకు అంటే తన ఫ్యూచర్ కోసం దాన్ని చేస్తున్నాడు కాబట్టి ఫ్యూచర్ లో ఏదైతే పనికి వస్తుందో దాన్ని తను పెడతాడు. అంటే ఆ వేరియబుల్స్ తీసుకొని పెడతాడు కాబట్టి అక్కడ వేరియబుల్స్ ని చేంజ్ చేయొచ్చు, కంట్రోల్ చేయొచ్చు. సో ఇంతవరకు స్టూడెంట్స్ కి అర్థమైంది కదా, హిస్టారికల్ రీసెర్చ్ అనేది పాస్ట్ ఈవెంట్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి దాన్ని అండర్స్టాండ్ చేసుకొని డిస్క్రైబ్ చేసి మనకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ చూడండి, హిస్టారికల్ రీసెర్చ్ లో అసలు మనం ఈ ఇన్ఫర్మేషన్ ఎలా గ్యాదర్ చేస్తాం? అన్కవర్ ద అన్నోన్ ఫ్యాక్ట్స్. మనకి అన్నోన్ ఫ్యాక్ట్స్ ఏవైతే ఉన్నాయో అన్కవర్ అయినటువంటి అన్నోన్ ఫ్యాక్ట్స్ ద్వారా ఆన్సర్ క్వశ్చన్స్. అంటే ఇక్కడ చాలా మటుకు అసలు ఈ హిస్టారికల్ రీసెర్చ్ అనేది ఎందుకు చేస్తా అంటే చాలా మటుకు చాలా విషయాలు దాచిపెట్టబడతాయి. అంటే ఎవరికి తెలియకుండా ఉంటాయి. ఇప్పటికీ కూడా సుభాష్ చంద్రబోస్ అంటే మనకి బర్త్ తెలుసు కానీ డెత్ డేట్ ఇప్పటికీ కూడా రివీల్ కాలేదు. అసలు ఇప్పటికీ కూడా ఆయన ఏమయ్యారు, ఎక్కడ ఉన్నారు, అసలు తను
చనిపోయాడా లేదా, అసలు తన లాస్ట్ పీరియడ్ లో ఏం చేసేవాడు, ఎక్కడున్నాడు అనే సంగతి ఇప్పటికి కూడా మనకి తెలియదు. దీన్ని అంటే చాలా మటుకు హిస్టరీకి సంబంధించినటువంటి విషయాలు ఎవరికి తెలియకుండా ఉండిపోయినటువంటివి ఉన్నాయన్నమాట. వాటి గురించి ప్రజలకి తెలియచేయడానికే హిస్టారికల్ రీసెర్చ్ అనేది మొదలు పెడతారు. చూడండి, అంటే మనకి తెలియనటువంటి చాలా చాలా విషయాలు ఇంకా ఉన్నాయి. వాటి గురించి మరి రీసెర్చెస్ తెలుసుకొని తెలియనటువంటి విషయాలు ప్రజలకు తెలియజేయడమే అన్నోన్ ఫ్యాక్ట్స్ అని అంటారు. ఆన్సర్ క్వశ్చన్స్ చాలా మటుకు ప్రజలకి క్వశ్చన్స్ తొలుస్తూ ఉంటాయి. ఎందుకు ఇలా, ఏం జరిగింది, అప్పుడు అసలు ఏం జరిగి ఉంటుంది, ఎందుకు అలా జరిగింది అనేటటువంటి క్వశ్చన్స్ కి ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయడానికి. ఎందుకంటే ఇక్కడ మనకి చాలా మటుకు మరి ఆ రోజు సుభాష్ చంద్రబోస్ మన దేశం వదిలిపోవడానికి గల కారణం ఏంటి, ఎందుకు వెళ్ళిపోయారు, అసలు ఎవరు తనని ఆ పరిస్థితికి తీసుకొచ్చారు, అంత గొప్ప వీరుడు ధీరుడు. అసలు ఆయన మొదలుపెట్టినటువంటి ఆ ఉద్యమం అనేది స్వతంత్రం అంటే వచ్చే నాటి వరకు ఉండాల్సింది. అసలు స్వతంత్రం తీసుకురావడానికి ఆయన ఎఫోర్డ్ అనేది చాలా గొప్పది. మరి ఆయన ఎందుకు అలా చేశారు, ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది అనేటటువంటి క్వశ్చన్స్ మన మెదడులో తొలుస్తూ ఉంటాయి. వాటికి ఆన్సర్స్ ఫైండ్ అవుట్ చేయడానికి హిస్టారికల్ రీసెర్చ్ అనేది చేస్తాం. అలా చాలా ఈవెంట్స్ ఉన్నాయి, చాలా ప్రశ్నలు మనకు అర్థం కానివి ఉన్నాయి. ఐడెంటిఫై ద అసోసియేషన్ బిట్వీన్ ద పాస్ట్ అండ్ ప్రెసెంట్. చూడండి, ఇక్కడ ఇంకొక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే ఇప్పుడు ప్రెసెంట్ సిచ్యువేషన్ కి పాస్ట్ సిచ్యువేషన్ కి చాలా చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. మరి వాటిని తెలుసుకోవడానికి ఈ రోజు మనం ఈ యొక్క 21st సెంచరీలో ఉన్నాం. మరి ఇంతకు ముందు ఉన్నటువంటి పరిస్థితికి ఇప్పుడున్నటువంటి పరిస్థితికి ఉన్నటువంటి ఐడెంటిఫికేషన్స్, మన జీవన విధానం కావచ్చు, లేకపోతే మనం ఎడ్యుకేషన్ కావచ్చు, మన డెవలప్మెంట్ కావచ్చు, లేకపోతే ఎకనామికల్ స్టేటస్ కావచ్చు, ఇవన్నీ కూడా తెలుసుకోవడానికి కూడా మనం హిస్టారికల్ రీసెర్చ్ అనేది చేస్తాము. దాని ద్వారా ఏంటంటే మనం ఈ రోజు ఈ పరిస్థితిలో ఉండడానికి కారణాలు తెలియవస్తాయి. మనం ఇలా ఈ స్టేజ్కి రావడానికి కారణాలు తెలియవస్తాయి. దానికోసం కూడా హిస్టారికల్ రీసెర్చ్ అని చేస్తారు. అండర్స్టాండ్ ద కల్చర్ బేస్డ్ ఆన్ పాస్ట్ ఎక్స్పీరియన్సెస్. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అసలు హిస్టారికల్ రీసెర్చ్ అనేది ముఖ్యంగా ఎందుకు చేస్తారంటే కల్చర్ అంటే మన పాస్ట్ లో కల్చర్ అనేది ఎలా ఉంది, ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇండియన్ కల్చర్ ఇస్ ద వెరీ వెరీ రిచ్ కల్చర్, రిచ్ కల్చరల్ యాక్టివిటీస్. వీఆర్ రిచెస్ట్ కల్చరల్ యాక్టివిటీస్. అంటే మన కల్చర్ గురించి చెప్పాలి అంటే మనం చెప్పడం కాదు, ఫారిన్ కంట్రీస్ వాళ్ళు చెప్తారు. మన కల్చర్, మన మాట, మన ఫుడ్, మన డ్రెస్సింగ్, మనలన్నీ కూడా వెరీ వెరీ రిచ్ఫుల్, బ్యూటిఫుల్. అంటే వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే మాటలు సరిపో, అంత గొప్ప కల్చర్ అనేది మన ఇండియాకి ఉంది. ఇది ఈ రోజు మనం జీవిస్తున్నటువంటి జీవన విధానం కనపడేటటువంటి కల్చర్ కాదు. ఒకప్పటి కల్చర్ ని మనం అంటే తెలుసుకున్నట్లయితే ఆ కల్చర్ లో అంత అద్భుతం ఉందా అని అనిపిస్తుంది. అది అంటే దాని గురించి ప్రజలకి తెలియజేయడం కోసమే హిస్టారికల్ రీసెర్చ్ అనేది చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఫోక్ డాన్స్, ఫోక్ సాంగ్స్, అసలు ఇదే మన కల్చర్ అండి. ఫోక్ డాన్సెస్, ఫోక్ సాంగ్స్ అనేవి మన కల్చర్ అండి. అసలు ఒకప్పుడు పనులు చేసుకునే వాళ్ళు నాటేసేటప్పుడు ఒక పాట, కోత కోసేటప్పుడు ఒక పాట, ఇలా అంటే చాలా మ్యారేజెస్ కి, ఫంక్షన్స్ కి, రకరకాలైనటువంటి ఈవెంట్స్ కి ఒక్కొక్క సాంగ్స్ అనేవి ఉండేవి, ఒక్కొక్క డాన్స్ అనేది ఉండేది. ఇదే మన కల్చర్. అంటే వాళ్ళు పనులు చేసేటప్పుడు ఆ పనిలో ఉన్న అలసటని మర్చిపోవడం కోసం అందరూ కలిసికట్టుగా ఒక రిథంలో పాడడం అనేది, అందరూ మేము కలిసికట్టుగా ఉన్నాం, గ్రూప్ గా యాక్టివిటీని పర్ఫామ్ చేస్తున్నాం చెప్పడానికి ఈ యొక్క ఫోక్ డాన్స్ అనేది ఉండేది. అంటే ఫోక్ డాన్స్ కి లేకపోతే ఫోక్ సాంగ్స్ కి అంత గొప్పతనం అనేది ఉందన్నమాట. ఆ రిథంలో కానీ వాళ్ళు చేసే పర్ఫార్మెన్స్ లో కానీ ఒక గ్రూప్ యాక్టివిటీ అనేది కనపడుతుంది. అదే మన కల్చర్.
అంటే మనం కలిసి కట్టుగా జీవిస్తున్నాం అనే దానికి మన కల్చర్ ఒక పెట్టింది పేరుగా ఉంటుంది. దాని గురించి తెలుసుకోవడానికే హిస్టారికల్ రీసెర్చ్ అనేది ఉంది. రికార్డ్ అండ్ ఇవాల్యుయేట్ ద కంట్రిబ్యూషన్స్ ఆఫ్ ఇండివిజువల్స్, ఆర్గనైజేషన్స్ అండ్ ఇన్స్టిట్యూట్స్. అంటే ఇక్కడ ఇండివిజువల్స్ గురించి కానీ, ఆర్గనైజేషన్స్ గురించి కానీ, ఇన్స్టిట్యూషన్స్ గురించి కానీ మనం ఒక ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడానికి, అప్పుడు ఎలా ఉండేది అనే దాన్ని గ్యాదర్ చేయడానికే ఇక్కడ రీసెర్చ్ అనేది చేస్తాం. చూడండి, తక్షశిల వాజ్ వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ యూనివర్సిటీ. ఆ యూనివర్సిటీలో ఫారిన్ కంట్రీస్ నుండి కూడా వచ్చి స్టూడెంట్స్ చదువుకున్నారు. హైయర్ ఎడ్యుకేషన్ అనేది చాలా ఫేమస్. అది ఇప్పుడు యునెస్కో వాళ్ళు ఒక హిస్టారికల్ సైట్ గా కూడా దాన్ని మెన్షన్ చేయడం జరిగింది. మరి ఆ తక్షశిల అనేటటువంటి ఆ యొక్క అంటే ఒక సొసైటీ, అంటే ఎడ్యుకేషనల్ సొసైటీకి ఆ పేరు ఎలా వచ్చిందంటే రీసెర్చ్ ద్వారా. దాని గొప్పతనాన్ని, అది అందించినటువంటి ఎడ్యుకేషన్ ని, అది పర్ఫామ్ చేసినటువంటి యాక్టివిటీస్ ని అన్నిటి కూడా రీసెర్చ్ ద్వారా బయటికి తీసుకురావడం జరిగింది. ఆ బయటికి తీసుకురావడం ద్వారానే ఈ రోజు దానికి ఒక స్టేటస్ అనేది ఇవ్వడం జరిగింది. ఒక యునెస్కో వాళ్ళు హిస్టారికల్ సైట్ గా దాన్ని మెన్షన్ చేస్తున్నారంటే దాని గొప్పతనం అనేది రీసెర్చ్ ద్వారానే బయటపడింది. అంటే ఒక ఆర్గనైజేషన్, ఒక ఇన్స్టిట్యూషన్, ఒక వ్యక్తి యొక్క గొప్పతనం బయటపడాలి అంటే దాని రీసెర్చ్ ద్వారానే సాధ్యం అవుతుంది. ఓకేనా? సో ఇది మనకి ఎందుకు ఈ హిస్టారికల్ రీసెర్చ్ చేస్తాము అనే దానికి మనం ఇక్కడ తెలుసుకున్నాము. ఇక్కడ కలెక్ట్ ద డాటా. మరి ఇక్కడ ఇన్ఫర్మేషన్ అనేది ఎలా కలెక్ట్ చేస్తాము? కలెక్ట్ ద డాటా అనేది ఇట్ ఈస్ ఎసెన్షియల్ టు కలెక్ట్ డాటా అండ్ ఫ్యాక్ట్స్ అబౌట్ ద రీసెర్చ్ క్వశ్చన్ టు గెట్ రిలయబుల్ అవుట్కమ్స్. అంటే మన ఈ రీసెర్చ్ చేసేటటువంటి డాటా కలెక్షన్ ద్వారానే అవుట్కమ్స్ అని, అంటే మనకి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అనేది బయటికి వస్తుంది. వి నీడ్ టు సెలెక్ట్ అండ్ అప్రోప్రియేట్ ఇన్స్ట్రుమెంట్ ఫర్ డాటా కలెక్షన్. అంటే ఇక్కడ ఈ డాటా కలెక్షన్ టూల్స్ ని ప్రైమరీ డాటానా లేదా సెకండరీ డాటానా, అంటే తనకున్నటువంటి ఆ యొక్క సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ద్వారా ఒకసారి ప్రైమరీ డాటా అనేది అవైలబుల్ ఉండదు. కాకపోతే ప్రైమరీ డాటానే రిలవెంట్ ఇన్ఫర్మేషన్ మనకి ఇస్తుంది, కానీ అన్ని వేళలా ప్రైమరీ డాటా అనేది అవైలబుల్ ఉండదు. అప్పుడు సెకండరీ డాటా మీదనే ఆధారపడి మనం ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయాల్సి ఉంటుంది. సో అంటే ఇక్కడ మనం యూజ్ చేసేటటువంటి అప్రోప్రియేట్ ఇన్స్ట్రుమెంట్ అంటే ప్రైమరీ డాటా అనే చెప్పాలి. అంటే దిస్ ఈస్ ద అప్రోప్రియేట్ ఇన్స్ట్రుమెంట్. హిస్టారికల్ రీసెర్చ్ ఇంక్లూడ్స్ టూ సోర్స్ ఆఫ్ డాటా కలెక్షన్ సచ్ యాజ్ ప్రైమరీ అండ్ సెకండరీ సోర్స్. ఇక్కడ ప్రైమరీ అనేది చూడండి, దీన్ని ఐ విట్నెస్ అని కూడా అంటారు. ప్రైమరీ డాటా అనేది ఎప్పుడు కూడా ఐ విట్నెస్. చాలా సార్లు క్వశ్చన్ అనేది ప్రీవియస్ ఎగ్జామినేషన్ లో అడగడం జరిగింది. ఐ విట్నెస్ అంటే ద పర్సన్ ఆర్ థింగ్ ఈస్ అవైలబుల్ ఇన్ ద పాస్ట్ సిచ్యువేషన్. చూడండి, ఆ పర్సన్ గాని, థింగ్ గాని, వస్తువు గాని ఆ పాస్ట్ సిచ్యువేషన్ లో ఉన్నటువంటి వాళ్ళు. ప్రెసెంట్ అయినటువంటి వాళ్ళు అంటే ఆ సిచ్యువేషన్ ఏదైతే జరిగిందో అప్పుడు ఆ పర్సన్ ఉన్నాడు, ఆ వస్తువు కూడా ఉంది. వాటి ద్వారా మనం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తే ఈ ప్రైమరీ ఉంది. అది ఐ విట్నెస్. అంటే ఇక్కడ మనం మన ఇండిపెండెన్స్ అనేటటువంటి ఆ వార్ ఏదైతే ఉందో, ఫైట్ ఏదైతే ఉందో, ఆ యొక్క ఫ్రీడమ్ ఫైట్ లో ఎవరైతే పార్టిసిపేట్ చేశారో వాళ్ళ ద్వారా మనం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తే అది ప్రైమరీ డాటా అవుతుంది. అలాగే ఆ యొక్క ఫ్రీడమ్ ఫైట్ లో యూజ్ చేసినటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా మనం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తే అది ప్రైమరీ డాటా అవుతుంది. ఎందుకంటే ప్రైమరీ అనేది ఎప్పుడు కూడా ఐ విట్నెస్ ఉంటుంది. ఐ విట్నెస్ అంటే స్వయంగా ఆ సిచ్యువేషన్ లో పాల్గొన్న వాళ్ళు లేదా ఒక వస్తువు అనేది ఆ సిచ్యువేషన్ లో ఉంటుంది. అంటే ఇక్కడ ప్రైమరీ సోర్స్ ఆర్ ద ఒరిజినల్ ఫస్ట్ హ్యాండ్ రిసోర్సెస్ సచ్ యాజ్ డాక్యుమెంట్స్, ఓరల్ ఆర్ రిటర్న్ రికార్డ్స్, విట్నెసెస్ టు ఫ్యాక్ట్ ఎక్సెట్రా. చూడండి, ప్రైమరీ డాటా అనేది మనకి ఫస్ట్ హ్యాండ్ రిసోర్సెస్. చూడండి, ఇది కూడా ప్రశ్న అడగడం జరిగింది. ప్రైమరీ అనేది ఇప్పుడు కూడా మనకి ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ టు గివ్ ద
అథెంటిసిటీ అండ్ జెన్యూనెస్ ఆఫ్ ది ఇన్ఫర్మేషన్. అవి డాక్యుమెంట్స్ కావచ్చు, ఓరల్ ఫార్మ్స్ కావచ్చు, రిటర్న్ ఫార్మ్స్ కావచ్చు. ఓరల్ అంటే నేను చెప్పాను కదా, ఒక ఫోక్ సాంగ్స్ కావచ్చు. రిటర్న్ అంటే తాళపత్ర గ్రంథాల్లో రాసినటువంటి ఏమైనా విషయాలు కావచ్చు, లేకపోతే ఒక డాక్యుమెంటేషన్ ద్వారా భద్రపరచబడినటువంటి విషయాలు కావచ్చు. లేదా రికార్డ్స్, విట్నెస్ అంటే అప్పుడు ఉన్నటువంటి వాళ్ళు, లేకపోతే అప్పుడు జరిగినటువంటి ఫ్యాక్ట్స్. ఇవన్నీ కూడా మనకి ప్రైమరీ డాటా కిందకి వస్తాయి. అయితే ప్రైమరీ డాటా కూడా మనకి 2 టైప్స్ గా ఉంటుంది. కాన్షియస్ ఇన్ఫర్మేషన్, అన్కాన్షియస్ ఇన్ఫర్మేషన్. కాన్షియస్ ఇన్ఫర్మేషన్ అంటే చాలా సింపుల్. అంటే కావాలని ఆ ఇన్ఫర్మేషన్ ని దాచిపెడితే, భద్రపరిస్తే దాన్ని కాన్షియస్ అంటారు. అంటే ఆ ప్రైమరీ డాటాలో కూడా కొంత ఇన్ఫర్మేషన్ అనేది అప్పటి వాళ్ళు ఎప్పటికైనా ఫ్యూచర్ కి ఉపయోగపడుతుందని, లేకపోతే మన ఫ్యూచర్ జనరేషన్ కి అందించాలి అని కావాలనే వాళ్ళు దాన్ని భద్రపరుస్తారు. ఒక డాక్యుమెంటేషన్ రూపంలో కానీ, ఒక రికార్డ్స్ రూపంలో కానీ, లేకపోతే ప్రింట్ రూపంలో కానీ, లేకపోతే తాళపత్ర గ్రంథాల రూపంలో కానీ భద్రపరచడం జరుగుతుంది. మన లైబ్రరీస్ లో, లేకపోతే గవర్నమెంట్ ఆఫీసెస్ లో ఈ యొక్క సోర్స్ అనేది మనకి అవైలబుల్ ఉంటుంది. దాన్ని కాన్షియస్ అంటారు. ఓకేనా? సో ఇక్కడ ఇది కూడా చూడండి, కాన్షియస్ ఇన్ఫర్మేషన్. ఇట్ ఈస్ ఎ టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ రికార్డెడ్ అండ్ రీస్టోర్డ్ consciously in the form of written oral documents are the actual witnesses of the incident that occurred in the past సంబంధించినటువంటి వాటిని కొంతమంది తెలియగల వాళ్ళు దీన్ని భద్రపరుస్తారు. దాన్ని కాన్షియస్ అంటారు. అది రికార్డ్ రూపంలో కావచ్చు, ఓరల్ రూపంలో కావచ్చు, రిటర్న్ రూపంలో కావచ్చు, రకరకాల ఫార్మ్స్ లో. నెక్స్ట్ చూడండి, ఇట్ ఇంక్లూడ్స్. దాన్ని కూడా మనకి చాలా క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ మీకు డాక్యుమెంట్ ఉన్నది, మీకు ఏమి టెన్షన్ లేదు. ఇవి రికార్డ్స్ రూపంలో గవర్నమెంట్ డాక్యుమెంట్స్, గవర్నమెంట్ సంబంధించినటువంటి డాక్యుమెంట్స్. ఇవి గవర్నమెంట్ ఆఫీస్ లో భద్రపరచబడి ఉంటాయి. ఇమేజెస్, అప్పుడు ఉన్నటువంటి పిక్చర్స్, అవి అంటే అప్పుడు ఫోటోగ్రాఫ్స్ కానివ్వండి, లేకపోతే వాళ్ళు అంటే అప్పుడు జరిగినటువంటి వాటి మీద ఫొటోస్ తీసి కానివ్వండి, అప్పుడు పార్టిసిపేట్ చేసిన వాళ్ళ ఫోటోగ్రాఫ్స్ కానివ్వండి, ఆ ఫోటోగ్రాఫ్స్ ద్వారా కూడా మనకి ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ అనేది దొరుకుతుంది. ఆటోబయోగ్రఫీస్ అంటే చాలా మంది వాళ్ళ జీవితం గురించి వాళ్ళు రాసినటువంటి చాలా రకమైనటువంటి ఆటోబయోగ్రఫీస్. మహాత్మా గాంధీ ఆటోబయోగ్రఫీ కానివ్వండి, జవహర్లాల్ నెహ్రూ, ఇట్లా చాలా మంది నాయకులు వాళ్ళకి సంబంధించినటువంటి విషయాలు వాళ్ళు ఆటోబయోగ్రఫీ రూపంలో రాసినటువంటివి. ఇవన్నీ కూడా మనకి ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్. ఎందుకంటే వాళ్ళ జీవితంలో ఏం జరిగింది అనే దాని గురించి రాసినప్పుడు ఆ సిచ్యువేషన్ లో ఏం జరిగింది అనేది కూడా మనకి తెలుస్తుంది. లెటర్స్, ఈ లెటర్స్ కూడా ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్. లెటర్స్ ద్వారా కూడా మనకి ఒక ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ అనేది దొరుకుతుంది. అది కాన్షియస్ గా అంటే వాళ్ళు రాసిన లెటర్స్ కానీ, ఆటోబయోగ్రఫీస్ కానీ, ఇమేజెస్ కానీ, ఇవన్నీ కూడా భద్రపరచబడి ఉన్నట్లయితే దాన్ని కాన్షియస్ అని. అన్కాన్షియస్ ఇన్ఫర్మేషన్, ఇవి ఎవరు భద్రపరచరు, ఆటోమేటిక్ గా అవి మనకి దొరుకుతాయి. ఇవి ఎవరు భద్రపరచరు, ఆటోమేటిక్ గా మనకి దొరుకుతాయి. అవేంటి? ఇట్ ఈస్ ఏ టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ రీస్టోర్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రిమైన్స్ ఆర్ రిలీక్స్. అవి మిగిలిపోయిన వస్తువులు. రిమైన్స్ అంటే ఇక్కడ ఓర్నమెంట్స్ కానీ, లేకపోతే వాళ్ళు వాడినటువంటి ఓర్నమెంట్స్ కానీ, హెయిర్స్ కానీ, లేకపోతే గోల్డ్ కానీ, లేకపోతే ఎముకలు కానీ, అంటే డెడ్ బాడీ సంబంధించినవి కానీ, వాళ్ళు యూజ్ చేసిన వస్తువులు, శిథిలావస్థలో ఉన్నటువంటి అన్ని కూడా ఆర్చియలాజికల్ తవ్వకాలలో బయటపడతాయి అన్నమాట. ఆర్చియలాజికల్ తవ్వకాలలో బయటపడినటువంటి వాటి ద్వారా వాటి యొక్క డేట్, అవి ఎప్పుడు అంటే ఈ సిచ్యువేషన్ ఎప్పుడు జరిగింది అనేది వాటి యొక్క ఎక్స్పైరీ డేట్ ప్రకారంగా ఇక్కడ ల్యాబ్ లో టెస్ట్ చేసి ఈ సిచ్యువేషన్ ఎప్పుడు జరిగింది, ఎప్పుడు ఈ వస్తువులు యూజ్ చేశారు అనేది చెప్పడం జరుగుతుంది. అంటే ఇక్కడ సైన్స్ ని, టెక్నాలజీని ఉపయోగించి దొరికినటువంటి వస్తువుల్ని టెస్ట్ చేయడం ద్వారా ఇది ఎన్ని సంవత్సరాల క్రితం జరిగింది అనే దాన్ని చెప్తారు. ఓకేనా? అవి ఏంటంటే అన్కాన్షియస్ గా దొరికినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఫోసిల్స్,
tools, weapons, household articles, clothes or any belongings of women. అంటే మనుషులకు సంబంధించిన ఏ వస్తువులైనా సరే, ఒక వాచ్ దొరికినా కానీ ఆ వాచ్ ఉన్నటువంటి పరిస్థితిని బట్టి అది ఎన్ని సంవత్సరాల క్రితం యూజ్ చేశారు అనే దాన్ని ల్యాబ్ లో టెస్ట్ చేస్తారు. లేకపోతే చనిపోయినటువంటి వాళ్ళ పుర్రె దొరికినా కానీ ఆ పుర్రెకు ఉన్నటువంటి పరిస్థితిని బట్టి అది ఎన్ని సంవత్సరాల క్రితం పూడ్చిపెట్టబడింది అనేది టెస్ట్ చేస్తారు. మన సైన్స్ టెక్నాలజీ అంత డెవలప్ అయింది కాబట్టి సో వీటన్నిటి ద్వారా మనం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తాం. నెక్స్ట్ సెకండరీ ఇన్ఫర్మేషన్. సెకండరీ సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. ఇక్కడ అసలు సెకండరీ సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఎప్పుడు రీసెర్చర్ యూజ్ చేస్తాడు? ఎప్పుడు అంటే ప్రైమరీ సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అనేది అందుబాటులో లేనప్పుడు, లేదా ప్రైమరీ సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఏమైనా గ్యాప్స్ వచ్చినప్పుడు. ఎందుకంటే ప్రైమరీ సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అనేది ముందే చెప్పాను కదా, మనకి అన్ని వేళ అందుబాటు ఉండదు. ఎందుకంటే కొన్ని భద్రపరచబడినటువంటి డాక్యుమెంట్స్ కానీ, లేకపోతే ఓరల్ కానీ, రిటర్న్ కానీ ఏవైనా సరే మనకి అవి శిథిలావస్థలో పడిపోయి నాశనం అయిపోయి ఉండొచ్చు, డిస్ట్రాయ్ అయిపోయి ఉండొచ్చు. అంటే ఎందుకంటే అవి కాలిపోవడం కానీ, లేకపోతే పుస్తకంలో కొన్ని పేజీలు చినిగిపోవడం కానీ, మట్టిలో కలిసిపోవడం కానీ జరిగి ఉండవచ్చు. దానివల్ల ఏంటంటే ఇన్ఫర్మేషన్ అనేది ఎగ్జాక్ట్ గా తెలియదు. అప్పుడు సెకండరీ సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మీద డిపెండ్ అవ్వాల్సి ఉంటుంది. సమ్ టైమ్స్ ఇట్స్ ఇంపాసిబుల్ టు యాక్సెస్ ప్రైమరీ సోర్సెస్ అండ్ రీసెర్చర్స్ rely on secondary source to obtain information for their research. It includes మరి సెకండరీ సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే న్యూస్ పేపర్స్. అంటే సెకండరీ సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇక్కడ సెకండ్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్. సెకండ్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ అంటే ఇక్కడ సెకండ్ పార్టీ ఉంటుంది, సెకండ్ పార్టీ అనేది ఉంటుంది. అంటే ఇక్కడ న్యూస్ పేపర్స్ ఏంటంటే ఈ ప్రైమరీ సోర్స్ ద్వారా ఏం జరిగింది అనేదాన్ని న్యూస్ పేపర్స్ లో ప్రింట్ అవుతుంది. అప్పుడే న్యూస్ పేపర్స్ లో అంటే ప్రైమరీ సోర్స్ లో జరిగినటువంటి ఒక పబ్లిక్ కి పబ్లిక్ కి వీలయ్యేటట్టు, అంటే రీడర్స్ కి వీలయ్యేటటువంటి భాషలో న్యూస్ పేపర్స్ అనేవి రిలీజ్ అవుతాయి. అవి లేదా పబ్లికేషన్స్ ఆల్రెడీ పబ్లికేషన్ అయినవి, పీరియాడికల్స్, ఎన్సైక్లోపీడియా, బుక్స్, ఇవన్నీ కూడా సెకండరీ సోర్స్. అంటే ఇక్కడ ఏంటంటే సెకండరీ సోర్స్ అంటే ప్రైమరీ సోర్స్ అనేది ఐ విట్నెస్, ఆ సిచ్యువేషన్ లో పార్టిసిపేట్ చేస్తున్నాడు. సెకండరీ సోర్స్ ఏంటంటే ఆ సిచ్యువేషన్ లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు ఇంకెవరికైనా చెప్తే ఆ వ్యక్తి ద్వారా మనం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తే దాన్ని సెకండరీ సోర్స్ అంటే. ఓకేనా? అంటే ఇక్కడ ఫస్ట్ పార్టీ కాబట్టి సెకండ్ పార్టీ ద్వారా మన ఇన్ఫర్మేషన్ అనేది దొరుకుతుంది. సో ఇవాల్యుయేషన్ ఆఫ్ ది డాటా, ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. వితౌట్ ఇవాల్యుయేషన్ ఆఫ్ ది హిస్టారికల్ డాటా ఇట్ ఈస్ నాట్ రిలెవెంట్, ఇట్ ఈస్ నాట్ వ్యాలిడిటీ అండ్ ఇట్ ఈస్ నాట్ రిలెవెంట్. అసలు ఇక్కడ హిస్టారికల్ ఇన్ఫర్మేషన్ ని మనం ఇవాల్యూట్ చేయకుండా దాన్ని ఒక స్క్రిప్ట్ గా తయారు చేయడం అనేది కుదరదు. ఇవాల్యుయేషన్ కి అంత ఇంపార్టెన్స్ అనేది ఉంటుంది. The researchers in historical research cannot observe or experiment with what has happened in the past. ఎందుకంటే ఇక్కడ హిస్టారికల్ రీసెర్చ్ లో రీసెర్చర్స్ ఎక్స్పెరిమెంట్ చేయలేరు ఏం జరిగిందనే దాని మీద, అంటే ఆల్రెడీ జరిగినటువంటి వాటి మీద ఎక్స్పెరిమెంట్ చేయడం అనేది కుదరదు. They have to depend on the available data, conscious or unconscious testimony of others. వాళ్ళు కాన్షియస్ గా కానీ అన్కాన్షియస్ గా కానీ దొరికినటువంటి సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ద్వారానే వాళ్ళు ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయాలి. ఇట్ ఈస్ therefore natural that such collected data must pass through a process of evaluation, better known as historical criticism, for accepting what seems to be reliable and valid and filtering out the relevant, false or misleading. అందుకనే మనకు దొరికినటువంటి ఇన్ఫర్మేషన్ ని ఇవాల్యూట్ చేయాలి. ఇవాల్యూట్ చేస్తేనే దాంట్లో ఇర్రెలవెంట్ అనేది ఎంత ఉన్నది, లేకపోతే దాని ఫాల్స్ అనేది ఎంత ఉంది, మిస్లీడింగ్ అనేది ఏముంది అనే దాన్ని మనం తెలుసుకోగలుగుతాం. అంతేకాకుండా మనకు దొరికినటువంటి ఇన్ఫర్మేషన్ ని
ఫిల్టర్ చేయాలి. ఎందుకంటే హిస్టారికల్ ఇన్ఫర్మేషన్ ఎప్పుడు కూడా ఉన్నది ఉన్నట్లుగా ప్రజల దగ్గరికి తీసుకెళ్ళలేము. దాన్ని ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ కి అనుకూలంగా, ఇప్పుడున్నటువంటి పబ్లిక్ కి అర్థమయ్యేటటువంటి లాంగ్వేజ్ లో, ఇప్పుడున్నటువంటి రీడర్స్ కి అర్థమయ్యేటటువంటి లాంగ్వేజ్ లో డిస్ప్లే చేయాలి. అంతే కదా. చూడండి, మహానటి సినిమా తీయడం అనేది ఎలా అంటే, అప్పుడు జరిగినటువంటి వాటిని ఉన్నది ఉన్నట్టుగా చూపించలేదు ఆ మూవీలో. ఇప్పుడున్నటువంటి పబ్లిక్ నచ్చే విధంగా ఆ సాంగ్స్ కానీ, లేకపోతే ఆ సినిమా స్క్రిప్ట్ కానీ, మనకు చూపించినటువంటి విధానం కానీ ఇప్పుడున్నటువంటి ప్రేక్షకులకు కూడా నచ్చే విధంగా తీయడం జరిగింది. దాంట్లో అన్ని కోణాల నుంచి ఒక మూవీని రిలీజ్ చేయడం జరిగింది. అప్పుడు ఆమె ఎలాంటి ప్రాబ్లం ఫేస్ చేసింది, ఎలాంటి మూవీస్ తీసింది, ఏం జరిగింది అనే దాన్ని ఉన్నది ఉన్నట్లు చూపిస్తే ఇప్పుడు వాళ్ళు ఎవరు చూడరు. సో అంటే హిస్టారికల్ అనేది ఇవాల్యూట్ చేసి మిస్లీడ్స్ అన్ని కూడా తీసేసి, అంటే వాళ్ళ స్టేటస్ కూడా భంగం కలగకుండా ఒక మ్యాన్స్క్రిప్ట్ అనేది బయటికి రావడం జరుగుతుంది. ద టాస్క్ ఆఫ్ ఇవాల్యూషన్ ఆర్ హిస్టారికల్ క్రిటిసిజం రిసెంబ్లింగ్ విత్ ద వర్క్ ఆఫ్ ఎ డిటెక్టివ్ ఈజ్ యూజువల్లీ అండర్టేకెన్ ఇంటూ 2 stages named as external, internal criticism. ఓకేనా. సో ఈ ఇవాల్యూషన్ అనేది ఎక్స్టర్నల్ అండ్ ఇంటర్నల్ క్రిటిసిజం ద్వారా దానిలో ఉన్నటువంటి వ్యాలిడిటీ, రిలయబిలిటీ, అథెంటిసిటీ, ఒరిజినాలిటీ అండ్ జెన్యూనెస్ అనేది తెలుసుకోవడం జరుగుతుంది. ఓకేనా. నెక్స్ట్ క్లాస్ లో మరి ఈ 2 క్రిటిసిజం గురించి తెలుసుకుందాము. ఓకేనా. మీరు కంటిన్యూస్ గా నా క్లాసెస్ ని వాచ్ చేస్తూ ఉండండి. యూజీసీ నెట్ సెట్ పేపర్ 1 కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు దొరుకుతుంది. అంటే దీనికి సంబంధించిన ఎగ్జామ్ ప్యాటర్న్ కానివ్వండి, లేకపోతే సిలబస్ కానివ్వండి, లేకపోతే అసలు ఎలా ప్రిపేర్ కావాలి, ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి, మరి మనం ఎలా చదువుకోవాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి, అసలు క్వాలిఫై కావడానికి మన యొక్క ప్లానింగ్ ఏంటి అనేటటువంటి విషయాలన్నీ కూడా మీతో నేను డిస్కస్ చేస్తాను. టాపిక్ తో పాటు మీ ప్రిపరేషన్, మీ యొక్క పాస్ కావడానికి కావాల్సినటువంటి అన్ని కూడా నేను మీకు చెప్తాను. సో కంటిన్యూస్ గా నా క్లాసెస్ వాచ్ చేయండి. అంతేకాకుండా మా యాప్ ద్వారా మీరు ఫుల్ ఇన్ఫర్మేషన్, అంటే ఈ కోర్సు సంబంధించినటువంటి ఫుల్ కోర్సు, బుక్స్ అండ్ మోక్ టెస్ట్లు అన్ని కూడా తీసుకునే ప్రయత్నం చేయండి. అంతేకాకుండా ఈ క్లాసెస్ ని ఎవరైతే ఈ యూజీసీ నెట్ సెట్ కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకు కూడా షేర్ చేయండి. ఓకేనా. థ్యాంక్ యూ వెరీ మచ్ వాచింగ్ మై ఛానల్.